తిరుమల లడ్డులో వైసీపీ మహాపచారానికి పాల్పడిందని ఏపీ సాధు పరిషత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏడుకొండలవాడి సన్నిధిలో జరిగిన మహాపాపానికి ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు ఈ నెల 28న హిందువులంతా ఒకేసారి ఆలయాల్లో ముడుపులు చెల్లించి గోవిందనామం స్మరించాలని పిలుపునిచ్చారు. వైసీపీ హయాంలో తిరుమల లడ్డు కల్తీ చేసి హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారని పలువురు స్వామీజీలు, మతాజీలు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ కు హిందూ ధర్మంపై ఏమాత్రం విశ్వాసం లేదని మండిపడ్డారు. ఎవరు కలలో కూడా ఊహించని విధంగా 20 కోట్ల లడ్డూలను కల్తీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉల్లి వెల్లుల్లి తింటేనే ఆచారానికి ఇబ్బందిగా ఉంటుందని భావిస్తామని, అలాంటిది జంతు కొవ్వుతో లడ్డూను తయారు చేసి తినిపించారంటే జగన్ అనుకోను ఏమనాలని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు స్వామీజీలు. దేవదేవుడి ప్రసాదం కల్తీ అయిందని తెలియగానే తమ గుండెలు పగిలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేసి పాపులను వదలకూడదని ప్రభుత్వాన్ని స్వామీజీలు కోరారు. ఈ విషయంలో కాలయాపన చేయకుండా కల్తీ కారకులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఢిల్లీ వేదికగా వాణి వినిపిస్తామని స్వామీజీలు స్పష్టం చేశారు. లడ్డూ కల్తీ కారకులకు శిక్ష పడే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు.